ఏలూరు నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించేందుకు శ్రీకృష్ణ సుజుకి హోటల్ ఎన్ గ్రూప్ మరియు జనసేన నాయకులు నారా శేషు తమ ఎన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంఎస్ఎంఈ చైర్మన్ మరియు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్రావు, ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ప్రైవేటు విద్యా సంస్థలకు ఏమాత్రం తీసిపోకుండా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా అద్భుతమైన ప్రతిభ కనబరచడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో విద్యార్థులు మరింత ఉన్నత ప్రమాణాలతో విద్యను అభ్యసించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న నారా శేషుని సభకు విచ్చేసిన ప్రముఖులు అభినందించారు. అనంతరం 10వ తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఎన్ ఫౌండేషన్ తరపున నారా శేషు మెమెంటోలు మరియు నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. కార్యక్రమానికి హాజరైన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, ప్రధానోపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు అతిథులతో కలిసి ఏర్పాటు చేసిన ఆత్మీయ విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు, జనసేన నాయకులు ఇళ్ల శ్రీనివాస్, నిమ్మల జ్యోతికుమార్, మేకా నాగేశ్వరరావు, కృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్ నారా హనుమకుమార్, చౌడాబత్తుల సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ మా సోదరులు జనసేన పార్టీ తరఫున మనకు ప్రశాంతంగా ఫ్రీగా ఉండాలని చెప్పుకోవచ్చు. చాలా బాగుంటుంది. నిద్రాణమైనటువంటి ఏ కార్యక్రమాలైనా సరే వాళ్ళకి ఉపయోగపడేది పిల్లలకు ఉపయోగపడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో మరి గవర్నమెంట్ స్కూల్లోనే, ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లోకే ఇన్స్పైర్ చేస్తే వాళ్ళు కూడా రేపు పొద్దున్న ప్రోత్సాహంతో వాళ్ళు బాగా చదువుకునే ఉద్దేశం ఉంటుంది. 10th క్లాస్లో ఎవరైతే ఫస్ట్ సెకండ్ సాధించారో వాళ్ళిద్దరికి కూడా ఫస్ట్ సాధించిన వాళ్ళకి 2,500 రూపాయలు, సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి ఏదైతే సెకండ్ వచ్చిన వాళ్ళకి 1,116 ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇది డబ్బుతో కొంత ఇవ్వకూడదు. డెఫినెట్ గా వాళ్ళకి గౌరవం అనేది, మనం ఇలా చదువుకుంటే మనకి గౌరవం ఉంటది, మన పెద్దల దగ్గరికి పిలిచి మన ఇన్స్పైర్ చేస్తారనేది వాళ్ళ మనసులో నాటుకుంటే భవిష్యత్తులో కూడా వాళ్ళ పోటీ ప్రపంచంలో డెఫినెట్ గా మనం మొదటి స్థానంలో ఏ విషయంలో ఉండాలి అనేది వాళ్ళకి మైండ్ లో కలుగుతుంది. అప్పుడే వాళ్ళు ఆ ప్రతిభని సాధించగలుగుతారు. ఈ సందర్భంగా ఫస్ట్ 2వ స్థానాలు వచ్చిన ప్రతి పిల్లలకు కూడా అభినందనలు తెలుపుతూ మరి అనేక కార్యక్రమాలు ముందు కూడా నారా శేషు గారు చేయాలి. డెఫినెట్ గా ఆ దేవుని ఆశీస్సులు ఆయనకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అలాగే నేను మై హంబుల్ రిక్వెస్ట్, నేను చాలా ప్రాధాయపడతాను తల్లిదండ్రులకి. ఏంటి అని అంటే, మీ పిల్లలు ఏం చదవాలో దయచేసి మీరు చెప్పకండి. వాళ్ళ సృజనాత్మకతని మీరు వెలికి తీయండి, వాళ్ళకి సపోర్ట్ చేయండి, వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్తారు, ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ అన్ ఆర్కిటెక్ట్ ఆఫ్ హిస్ ఓన్ డెస్టినీ. ప్రతి ఒక్క వ్యక్తి తన గమ్యానికి తానే నిర్దేశకుడు మాత్రమే, ఇంకెవరు కాదు. మాషా చెప్పిన దాంట్లో ఒకటి ఉంది, మా నాన్నగారు అసలు నువ్వు టీచర్ తప్ప ఇంకో పోస్ట్ చేయడానికి లేదన్నాడు. బిఎస్సి అయిపోయింది, ఎంఎస్సి అయిపోయింది, అన్నాళ్ళైనా బీఈడి కరెస్పాండెంట్ చేసి నువ్వు మనవల్లోనే ఉండాలి టీచర్, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతారంటారు? ఇక్కడ మన భూములు చూసుకోవాలి, మన రాజకీయం చూసుకోవాలి, ఇవన్నీ ఎవరు చూస్తాడు నువ్వు వెళ్ళిపోతే? నేను తప్పట్లా. నేను తల్లిదండ్రులకి ఈరోజు ఎందుకు చెప్తున్నాను అంటే, మీ పిల్లలు ఏమో కావాలనుకుంటున్నారు, వాళ్ళని ఇండివిజువల్గా ఎదగనివ్వండి. మీ ఆలోచనలు రుద్దకండి. ఒక ఫ్రెండ్ లాగా, మిత్రులాగా వాళ్ళకి సలహాలు ఇవ్వండి. తల్లిదండ్రులకి హక్కు ఉంటుంది, సలహాలు ఇవ్వండి, కానీ రుద్దకండి. కేర్ఫుల్, లిజన్ మై వర్డ్స్. నేను నా గమ్యాన్ని, లక్ష్యాన్ని ఎక్కడ పెట్టలేదు. అలాగని నా తండ్రిని ఎదిరించలేదు, ఒక్క మాట కూడా నేను ఆయనకు ఎదురుగా చెప్పలేదు. ఎందుకు అంటే ఆయన నాకు జన్మనిచ్చాడు, నన్ను చదివించాడు. పిల్లలందరికీ నేను చెప్తున్నాను, తల్లిదండ్రులకు కూడా ఈ జన్మలో తీర్చుకోవడం అనేది మీ వల్ల కాదు, ఎవరి వల్ల కూడా కాదు.
ఎన్ని జన్మలైతే నా రుణం తీర్చుకోలేదు. యూ మస్ట్ బి ఆల్వేస్ రెస్పెక్టబుల్ అండ్ లాయల్ టు యువర్ పేరెంట్స్ బికాస్ దే హ్యావ్ గివెన్ బర్త్, దే హ్యావ్ గ్రోన్ యూ లైక్ దిస్. ఈ రెండు గుర్తుపెట్టుకో. తరువాత మన లక్ష్యం ఏమిటి, మన గమ్యం ఏమిటంటే మీరు ఫిక్స్ చేసుకోవాలి. గమ్యం లేని చదువులు చదువుతుంటారు చాలామంది, అలా కాదు. రెండవది ఫాల్స్ క్రేజీలోకి వెళ్ళకండి. అంటే ఇప్పుడు మోడర్న్ ట్రెండ్ ఎలా జరిగిపోయింది అంటే ఆ వీధిలో ఒక కుర్రోడు ఐఐటి వచ్చింది అనుకుందాం, ఎన్ఐటి వచ్చింది అనుకుందాం, ఇక ఆ చుట్టుపక్కల ఉన్న పేరెంట్స్ అందరూ నీకు రావాలి, ఆడికి వచ్చింది కదా నీకు రావాలంట. ఒక్కడ అమెరికా వెళ్ళాడంటే ఇక చాలు. మా పిల్లలు కూడా అమెరికా పంపించారు, ఎందుకో అర్థం కాదు, తల్లిదండ్రులకి అర్థం కాదు, వెళ్ళినోడికి అర్థం కాదు. ఒక్క పిల్లోడు ఫారెన్ వెళ్ళాడంటే ఇక చాలు. అంటే పేరెంట్స్ హిపోక్రసీలోకి వెళ్తున్నారు. ఉపాధ్యాయులకు అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇట్లా సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజంలో ఒక మోటివేషన్ అనేది తీసుకురావడం ఒక మంచి శుభపరిణామం. అది మన ఏలూరులో చాలా కార్యక్రమాలు, ఎందుకంటే గత అనేక సంవత్సరాలుగా మేము చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎస్ఎంఆర్ పెదబాబు కూడా మొదటగా మేయర్ అయినప్పుడు ప్రతి ఒక్క స్కూల్కి కూడా వారి యొక్క ఆ స్కూల్లో ప్రతిభ సాధించినటువంటి 100% అక్కడ మెరిట్ వచ్చినటువంటి స్కూల్స్కి ఒక్కొక్క స్కూల్కి ₹1,00,000 ఇవ్వడం జరిగింది. గతంలో ఈ రాష్ట్రంలో స్కూల్ యూనిఫార్మ్స్ లేనప్పుడే 2002-03 నుంచి ఏలూరు రూరల్ మండలంలో మాది ఒక ఫౌండేషన్ ఉండేది, అనురాధ రూరల్ ఎడ్యుకేషన్ సొసైటీ. దాని నుంచి ఆ రోజున దాదాపు 1,00,000 నోట్బుక్స్, యూనిఫార్మ్, ఆ రోజున మెగా అభిమానుల నుంచి కానీ, ఎందుకంటే మెగా అభిమానులు, మెగా ఫ్యాన్స్ అంటేనే ఉపాధి, చిరు వ్యాపారులు కాబట్టి ఉపాధి కల్పించడం, ఇలాంటి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 10th క్లాస్, అంటే 10th క్లాస్లో పిల్లలు ప్రైవేట్ స్కూల్లోనూ అన్నింటిలో ఉంటారు. కానీ మేము ఏంటంటే ప్రభుత్వ స్కూల్లో చదివిన పిల్లలు, అంటే వాళ్ళు ఆర్థిక పరిస్థితి కానీ లేదు, ఆ స్కూల్లో వచ్చిన బట్టి కానీ ప్రభుత్వ స్కూల్స్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఏలూరులో ఉన్న ప్రభుత్వ పాఠశాల 15 పాఠశాల నుంచి 10th క్లాస్ స్కూల్ ఫస్ట్ సెకండ్ పిల్లల్ని మరి మాస్టర్ని అలాగే పేరెంట్స్ని ఆహ్వానించి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఉద్దేశం ఏంటంటే ఈ 10th క్లాస్ పిల్లలు వీళ్ళ లైఫ్ కరెక్ట్గా టర్న్ అయ్యే టైం ఇది. ఈ టైంలో కరెక్ట్ నిర్ణయం తీసుకుని వాళ్ళ కెరీర్కి అన్నింటికి కరెక్ట్గా ఉండాలి. అలాగే ఈ ఎవరైతే ఈ పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ మన చీఫ్ గెస్టులందరినీ ఆదర్శంగా తీసుకుని మీరు మంచి పొజిషన్లో ఉండాలని, మీరు రోల్ మోడల్ అవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఫౌండేషన్ థ్యాంక్ యూ.